మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. గత కొద్ది వారాలుగా మనము బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలు ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క రోజున మనము ఈ యొక్క వీడియోలో యెహోషువ గ్రంథాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మోషే తర్వాత యెహోషువను ఎంచుకున్నట్లుగా మనము చూస్తాం. ఈ విషయాలను ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మనం చూడవచ్చు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఈ యొక్క నాయకత్వాన్ని వహిస్తూ కొంచెము భయపడుతూ ఉన్న సమయంలో ఈ యొక్క యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం నుంచి దేవుడు యెహోషువతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ యెహోషువ గ్రంథానికి మొత్తము 24 అధ్యాయాలు. ఈ 24 అధ్యాయాల్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగము మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయాల వరకు, రెండవ భాగము 13వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు, మూడవ భాగము 23, 24 అధ్యాయాలు. సరే, ఈ 3 భాగాల్లో ఏముందో మనం చూద్దాం. మొదటి భాగమైన యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 12వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఏముంది అంటే 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం అక్కడ చూడొచ్చు. నంబర్ 1, దేవుడు యెహోషువను బలపరిచి, యెహోషువ మోషేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉంటాను, ఇదిగో నీ ముందుంటున్న ఆ యొక్క దేశాలన్నింటినీ జయించమని చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎరికో పట్టణానికి వెళ్తారన్నమాట. ఎరికో పట్టణాన్ని ఏ విధంగా వాళ్ళు జయించారు అనేది ఉంటుంది ఈ యొక్క 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా. రెండవదిగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి సున్నతి చేయమని చెప్తాడు. ఎందుకు అంటే అంటే నిర్గమకాండంలో లేకపోతే సంఖ్యాకాండంలో, లేవీకాండంలో, ద్వితీయోపదేశ కాండానికి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు అంటే 2వ తరం. మొదటి తరము గతించిపోయి వాళ్ళ పిల్లలు 2వ తరం వచ్చినప్పుడు వాళ్ళకి సున్నతి జరగలేదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ సున్నతి జరిగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆ యొక్క సున్నతి ద్వారా దేవుడు అందరినీ పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా అక్కడ యోర్దాను నీళ్లను ఏకరాశిగా నిలిపాడు. ఇశ్రాయేల్ ప్రజలు సాగిపోతున్నప్పుడు మధ్యలో యోర్దాను నది అడ్డొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క యెహోషువతో యాజకులు ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని తీసుకొని ఎప్పుడైతే యోర్దాను నదిలో కాలు పెడతారో అప్పుడు యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోతుంది, అక్కడ అందరు నడిచిపోవచ్చు అని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క అద్భుతాన్ని దేవుడు చేశాడు. మోషే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు పాలుగా చీల్చినట్టు మోషే తర్వాత వచ్చిన యెహోషువ యోర్దాన్ నదిని ఏకరాశిగా దేవుని ద్వారా చేసినట్లుగా మనం చూడవచ్చు. అది మూడవది. నాలుగవది, దేవుడు ఎంతగానో తోడుగా ఉంటూ వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజలకి విజయాన్ని ఇస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత వాళ్ళల్లో చాలా ఆనందం వస్తుంది. అయితే ఒక చిన్న పాపము వాళ్ళలోకి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు తిరిగి ఆ పాపం ద్వారా ఓడిపోవడం జరుగుతుంది. ఎలాగా అంటే హాయి పట్టణము చాలా చిన్న పట్టణము, ఎరుకో చాలా పెద్ద పట్టణాన్ని జయించిన ఇశ్రాయేల్ ప్రజలు హాయి చిన్న పట్టణమే కదా ఏమొద్దులేని వెళ్ళిపోతారు. అయితే అక్కడ ఆ చిన్న పట్టణం చేతిలో వీళ్ళు ఓడిపోయినప్పుడు దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ ప్రజలారా మీలో పాపం ఉంది, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీ యొక్క నడతలను సరిచేసుకోమన్నప్పుడు తిరిగి వాళ్ళు బాగు చేసుకున్న తర్వాత హాయి పట్టణాన్ని వాళ్ళు జయించినట్లుగా చూస్తాం. తర్వాత చివరిగా గిబియోనులోకి వస్తారు. ఈ గిబియోను పట్టణాన్ని కూడా దేవుడు ఈ యొక్క యెహోషువకి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ గిబియోన్లో చాలా పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రమారమి ఇంకా చీకటి పడుతున్నప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే గిబియోన్ నుంచి గట్టిగా అయ్యా లోయలో ఓ యొక్క చంద్రుడా ఆగిపో అన్నప్పుడు సూర్యుడు అలా ఆగిపోతాడు.
ఆ యొక్క గిబియోన్లో ఆ యుద్ధం అయిపోయేంత వరకు సూర్యుడు అలాగే నిలిచి ఉంటాడు. నిజంగా చాలా అద్భుతమైన ఆ సంఘటన. ఈ యొక్క గిబియోను దగ్గర యెహోషువ చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఇవన్నీ మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయాల వరకు మనము చూడవచ్చు. ఇలా చక్కగా గిబియోన్లో యుద్ధం అయిపోయిన తర్వాత, అన్ని జయించిన తర్వాత, ఇక చాలా దేశాలు ఇంకా నీ ముందున్నాయి యెహోషువ, నువ్వు పంచి వస్తున్నప్పుడు ప్రతి గోత్రానికి కొన్ని స్వాస్థ్యాలను ఇవ్వాలి, ఏ గోత్రానికి ఎటువంటి స్వాస్థ్యాలను ఇవ్వాలి అని చెప్పి దేవుడు 13వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న 12 గోత్రాల వాళ్ళకి ఎవరికి ఏ గోత్రానికి ఏ స్వాస్థ్యం ఇవ్వాలో చెప్పుకుంటూ వస్తుంటాడు. లేవి గోత్రానికి మాత్రం ఎటువంటి స్వాస్థ్యము దేవుడు ఇవ్వడు. మిగతా అన్ని గోత్రాలకు దేవుడు తన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే దేవుడు చెప్తాడు, లేవి గోత్రానికి నేనే వాళ్ళకి స్వాస్థ్యము, వాళ్ళు యాజకులుగా ఉంటారు. మీరందరూ ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరూ ఆ యొక్క యాజకులకు, ఆ లేవి గోత్రానికి మీరే పెంచి పోషించాలి, మీరే ఒక చుట్టూ వాళ్ళకి కాపలుగా ఉండాలి, నేను వాళ్ళకి స్వాస్థ్యంగా ఉంటాను అని చెప్తానన్నమాట దేవుడు. ఈ విధంగా 13వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు ఎవరెవరికి ఎలాంటి స్వాస్థ్యాలు, ఆ యొక్క ఇశ్రాయేల్ కుటుంబాల్లో పెద్దలకి, ఆ యొక్క 12 గోత్రాల్లో పెద్దలకి ఏ విధంగా స్వాస్థ్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు, లేవి గోత్రానికి ఏ విధంగా దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఇక చివరిగా 23, 24 అధ్యాయాల్లో చివరిగా ఇక యొక్క యెహోషువ చాలా ముసలివాడైపోయిన తర్వాత షెకెము అనే స్థలం దగ్గర ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి, ఇదిగో మీ అందరికీ దేవుడు అనేకమైన పంచిపెట్టాడు, అనేక స్వాస్థ్యాలను ఇచ్చాడు, అనేక దేశాలను మీకు ఇచ్చాడు, కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా పరిపాలించండి. ఇదిగో ఇంకా కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా మీరు జయించడానికి శక్తి మీకు దేవుడు ఇస్తాడు. చాలా నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి తర్వాత మీరే జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి చెబుతూ దేవుని యొక్క కట్టలను వాళ్ళకి బోధిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుని మాటలు వినండి, దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండండి అని చెప్పి చక్కగా యెహోషువ అక్కడ వాళ్ళందరికీ చెప్పి, ఆ యొక్క యెహోషువ 24వ అధ్యాయంలో ఆ యొక్క యెహోషువ చనిపోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా యెహోషువ గ్రంథము 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగంలో 5 పట్టణాలని, 5 పట్టణాలు లేకపోతే 5 భాగాలుగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి జయాన్ని ఇచ్చినట్లుగా, తర్వాత గోత్రాలందరికీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టినట్లుగా, చివరిగా యెహోషువ ద్వారా అనేక మంచి మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మనం యెహోషువ గ్రంథాన్ని అర్థం చేసుకోగలం. దేవుని చిత్తం అయితే మరికొన్ని గ్రంథాలని మనం రాబోయే రోజుల్లో నేర్చుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.